చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము. గత 2 దినాలు చక్కని వాక్యము దేవుడు మనకిచ్చాడు. ఏంటది? ఎన్ని శ్రమలు వచ్చినా ఎత్తుకున్న సిలువను తెచ్చుకోవడం. చక్కగా అలా తెంచకుండా ఉన్న భక్తుల జీవితాలు చూశాం. ఎన్ని శ్రమలు వచ్చిన వాళ్ళు సిలువను దించరు. అలాగే మనకు కూడా శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ మనం కూడా ఏం చేయకూడదు? సిలువను. ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపాలంటే తన సిలువను ఎత్తుకొని నన్ను ఎత్తుకోగానే సైతాన్ కూడా వస్తాడు, దించేలాగా చెయ్యాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఎన్ని శ్రమలు వచ్చినా సిలువను చూసాం. కొంతమంది భక్తులు బైబిల్లో చాలా శ్రమలు వచ్చాయి, కానీ వారు ఎత్తుకున్న సిలువను. నీకు నాకటి ధన్యత దేవుడు అనుగ్రహించునుగాక. సరే, ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. 20వ వచనం, 16వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనం. మీరు అందరు కలిసి చెప్పాలి. మీరు ఏడ్చి ప్రలాపింతురు, కానీ లోకము సంతోషించు. ఎంత మంచి వాక్యం చెప్పాడు ప్రభు. యేసయ్య చెప్పిన మాట మరలా ధ్యానం చేసుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు, కానీ లోకము సంతోషించు. ఇంకా అక్కడ ఒక్కో మాట చెప్పాడు చూడండి. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషమగును. ఆమేన్. ప్రభు చెప్పిన ఈ మాటను ప్రభు చిత్తమైతే ఈరోజు రేపు ధ్యానం చేసుకున్నాం. ఎందుకో తెలుసా? దుఃఖం అనేది ప్రతి దేవుని బిడ్డ జీవితంలో ఉంటుంది. ఆమేన్. ఆ దుఃఖానికి ఫలితం ఏంటో వాక్యము ద్వారా మనం చూద్దాం. యేసు ప్రభు వారు చెప్పారు, ఏమని తెలుసా? మీరు దుఃఖిస్తారు, లోకం ఏం చేస్తుంది? ఆ వాక్యము ఎప్పటికీ నెరవేరుతూ ఉంది. ఆమె దేవుని ఎరిగిన బిడ్డ ప్రతి వ్యక్తి జీవితమును, దేవుని వెంబడిస్తున్న ప్రతి కుటుంబ జీవితమును, దేవుణ్ణి అనుసరిస్తున్న ప్రతి విశ్వాసి జీవితములో దుఃఖం ఉంటుంది. కావాలండి చూడండి, కదిలియండి, దుఃఖం ఉంటుంది. అడగండి, దుఃఖం ఉంటుంది. లోకస్తుల్లో ఏముంటుందో తెలుసా? సంతోషం. మీరు దుఃఖిస్తారు, లోకం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. చూద్దాము వాక్యములో ఈ దుఃఖానికి వచ్చే ఫలితమే. 126వ కీర్తన 5-6 చరణాలు. 126వ కీర్తన 5-6 చరణాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట. ఇంకా పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోష గానములతో పనలు మోసుకొని వచ్చాడు. ఈ వాక్యం మనందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఏ భక్తుని జీవితమైనా దుఃఖం లేకుండా ఆశీర్వాదం లేదు. ఆమేన్. ఏడుపు లేకుండా ఫలాలు లేవు. ఆమేన్. దున్నబడకుండా నేల పైరు చెప్పండి అమ్మ రానే. నువ్వు దున్నకుండా ఇత్తనాలు చల్లిరా, మొలుస్తాయా? ఒకవేళ మొలిసాయి అనుకుందాం, అవి ఎక్కువ ఫలము అసలు మొలవవు. మొలిస్తే ఎక్కువ ఫలము. అది ఎలాంటిదో చెప్పనా? ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు చదవడు, ఆ కాపీలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? చూసి రాసి ఎవరో చీట్ ఇస్తాడు, రాద్దామని చదవడు, వెళ్తాడు. ఒకవేళ చీటి వస్తే పర్లా, చీటి దొరకలా, లేక స్క్వాడ్ వచ్చింది, కాపీ రాయడానికి అవకాశము, ఫలితం ఉంటుందా? ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది.
దేవుని మహాకృపను బట్టి నేను కూడా పీజీ పిహెచ్డి దాకా చదివా కదా, ఎప్పుడన్నా ఏదన్నా చీటి ఇస్తారు రాద్దాము, ఎవరికాడన్నా చూద్దాం, నా జీవితంలో ఎరగనిది సత్యము. ఆమె వెళ్ళి కూర్చుంటే చక్కగా రాయడం, నన్ను పీకటి చెప్పమని నేను ఎవరిని పీకిన అవసరత నాకెప్పుడు. అలా ఉండాలి విత్తనాలు విత్తి ఫలము పొందే బిడ్డలందరి జీవితాలు. యేసయ్య అంటున్నాడు, అయ్యా మీరు ఏడుస్తారు, ప్రణాపిస్తారయ్యా, కానీ లోకం ఏం చేస్తుంది? సంతోషం. ప్రభు చక్కని ఉపమానం చెప్పాడు, మీరు ఏడుస్తూ పోయి విత్తనాలు విత్తండి, నవ్వుకుంటూ పనులు మోసుకొని వస్తారు. చూడండి, పాలు పితికాము, వేడి పెట్టాము, తోడు పెట్టాము, ఏమైంది? ఈ పక్కలు మాట్లాడు, ఏమైంది? అది చెప్పాలా? పెరుగైంది. పెరుగు మజ్జిగ కావాలి, పెరుగు అలాగే తినలే, ఏం చేయాలి? అంతటి దాగం. అందులో నుండి ఏమొచ్చింది? చితికితే నేను చెప్పుకొని పో, నెయ్యినా సాధ్యమా? పరలోకం చేరాలనుకున్న ప్రతి విశ్వాసి జీవితము కూడా ఈ లోకములో చితికి 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 నెయ్యి తిన్నట్టు అనుభవాన్ని పొందుకోవాలి. ఆమె నువ్వు నేను చితకనయ్యా, పెరుగలాగే ఉండాలయ్యా, నాకు నెయ్యి కావాలయ్యా, నీ కోరిక ఈ జన్మలో తీరనే. ఆత్మీయ జీవితం అలాంటిదండి. అలాంటి ఆత్మీయ జీవితాన్ని యేసయ్య ఈ లోకంలో జీవించి మన కొరకు చూపించి వెళ్ళాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడవవలెనని మీకు మాదిరి వచ్చిపోయాను. ఆమె ఏముందమ్మా? మాదిరి. మాదిరి. ఎవరు నీకు మాదిరి? మొన్న ఒక చోట ప్రార్థనకి వెళితే ఇట్లంతా తీసేసి క్రాపాడు, 4 జుట్లు పెట్టుకొని వచ్చాడు. పంది కొక్కు కొరికితే ఎట్లుందో అట్లుందా? పంది కొక్కులులా అమ్మా, ఎలుకలు పంది కొక్కులు. ఏందయ్యా అంటే పవన్ కళ్యాణ్ని చూసినండి. ఏం చూసినా? వాళ్ళు ఆరబెట్టాడు. ఇంకొకరిని చూస్తాను, వాళ్ళు వీడికి మాదిరి. ఏమిటి వీడికి? వాడు అలా చేస్తే డబ్బులు వచ్చి, అమ్మ గుర్తుపెట్టుకోండి, వాడు అలా చేస్తే వాడికి ఏమొచ్చినాయి? నీకేం? పంది కొక్కు కొరికిందని అనిపించుకునే మాటలు తప్ప నీకేమి. భూమి మీద నీవు ఎవరిని మాదిరి తీసుకున్నా గుర్తుపెట్టుకోమ్మా, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. యేసయ్యను మాదిరి తీసుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. పరలోకములో నీవు చేర్చబడతావు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5:7. ఆయన శరీరధారి అయ్యున్న దినములలో, చూసారా, యేసయ్య మనలాగే ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నాడు. అమ్మ, మనలాగే శరీరం ధరించుకొని ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 33.5 సంవత్సరం. నేను అనుకుంటాను, నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అంతకు మించి ఉండడానికి కుదరనే అప్పటికే సిలువ వేశారు. అర్థమైందా? ఆయన చేసిన నేరం ఏమీ లేదు. ఈ భూమి మీద 33.5 సంవత్సరం ఆయన జీవించి మనలాగా ఎలా మానవుడు పరిశుద్ధంగా బ్రతకాలో జీవించి చూపించాడు. అదే జీవితం నిన్ను నన్ను జీవించమన్నాడు. ఆమె ఆయనంట శరీరధారి అయి ఉన్న దినములలో, చదువుమా, మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? రోదనం అంటే ఏడుపు, మహారోదనం అంటే గొప్ప ఏడుపుతో, గొప్ప కన్నీళ్లతో, గొప్ప దుఃఖముతో యేసయ్య ప్రార్థన. మరి ఏం పాపం ఉందా ఆయనలో? ఏమి పాపము? బొంబాయిలో 20-30 ఏళ్ళ నాడే నేను ఒక పెద్ద హోటల్లో ఉండాల్సి వచ్చింది. దేవుని మహాకృప. ఆ హోటల్లో అడుగు పెట్టగానే చక్కని స్మెల్, మంచి రూము. ఆ రోజుల్లోనే 10,000 అండి ఒక రోజుకు. ఆ రూములో ఉంచాడు దేవుడు. అక్కడ అడుగు పెట్టి
అలా కూర్చోగానే ఆ రూమ్ బాయ్ కాఫీ తీసుకొచ్చాడు. దాని మీద బిల్లు ఎంత ఉందో తెలుసా? ఆ రోజుల్లోనే 500. అమ్మా 500 ఉంటే అది అలా చూడగానే నా కళ్ళ నుంచి నీళ్లు సుడి తిరిగాయి. ఆమె ఎక్కడో నా చింపలలో పుట్టే ప్రభువా, నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి స్థలములో 500 కాఫీ తాగేలా సిద్ధపరిచావయ్యా అని వెంటనే మోకరిల్లి దేవునికి స్తుతులు. ఆ కన్నీళ్ళు దెబ్బ తగిలితే వచ్చేవి. ఆమె దేవుని కృపను బట్టి మన కళ్ళన్నిటి ఏమొచ్చాయి? అవును కదా. నేను డిగ్రీ చేరిందాక బంగాళదుంప అని తెలియదు. ఆమె ఉర్లగడ్డ ఉర్లగడ్డ నాకు అప్పుడు దాకా మీకు వచ్చాము, కానీ నాకు డిగ్రీలో చేరిందాక ఉర్లగడ్డ అనేది తప్ప దాన్ని బంగాళదుంప అంటారనే సంగతే తెలియదు. అర్థమైందా? అలాగే కాలేజీలో గుంటూరు వేసి కాలేజీ ఉర్లగడ్డ అని అందరు నవ్వి మంది నాచిపల్లి బ్యాచ్ కదా, ఏమంటాము? నాకు అర్థం కలిగింది, ఏంటో ఉర్లగడ్డ అంటే నవ్వారే, తప్పే ఉంది, కూరగాయలాయ, ఏం తప్పు చేసి తర్వాత బయటకు వచ్చినాక మా ఫ్రెండ్ ఒకటి ఏంది అందరు దాన్ని బంగాళదుంప అంటారు, నువ్వేమో. ప్రభు మనల్ని ఎక్కడ ఉంటే అమ్మా ఈ రాత్రి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఎక్కడి నుంచి తెచ్చాడో నీవెన్నాడు చెప్పాలి, మరువకూడదు. ఆమె ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనను స్తుతించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమె ఆయనే మనకు మాదిరి, ఆయనే మనకు మాదిరి అండి. ఆయనే మనకు ఈ జీవిత కాలం అంతా కూడా అనుసరించదగిన సత్పురుషుడు. ఆమె సచరిత్ర కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆ ప్రియ ప్రభువుని మనము అనుసరించాలి. ఆయన చూడండి అక్కడ అందులో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారే అమ్మా కన్నీటితో ప్రార్థన చేస్తే నీకు కన్నీరు రాదా? మోకరిల్లి చూడు, సిన్ని పక్కన పడేసి నువ్వు మోకరిల్లి చూడు. దేవుడు నీ ఎడల చేసిన కార్యాలను బట్టి అయినా కన్నీళ్లు విడుస్తావు, లేక దేవుడు నీకు ఇచ్చుతున్న ఉన్నతమైన భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా నీకంతా చెప్పాలి కన్నీరు వస్తాయి. ఆమేన్. చూసారా, యేసయ్య కన్నీటి ప్రార్థన చేస్తే అమ్మా ఆయనలో పాపము లేదు కానీ పరిశుద్ధుడు కానీ మహారోదనముతో ప్రార్థన చేశాడు. మరి నీవు ఇంకా అక్కడ ఒక మాట రాయబడింది, తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థన చేశాడు. నిన్ను నన్ను నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవంలో చేర్చే దేవునికి ప్రార్థన యాచన. ఈ లోకం నీ కన్ను నా కన్ను మోతపడకూడదు, కన్నీటిలో విడవకుండా. ఆమేన్. ప్రభు చేసిన మేలు చూసుకో. ఇంకొక సత్యం చెప్పనా, మనందరికి తెలిసిందే. ప్రార్థన ప్రారంభిస్తే ముగింపు దాకా నేనే పాడి అలసిపోయాను ఇది వరకు. ఆమేన్. ఇది వాస్తవమా కాదో మీరు ఆలోచించండి కదా. ఇక్కడ పాడి అయిపోయేది, అక్కడ పోయి మళ్ళా పాడేది. ప్రభువుని అడిగేవన్నయ్యా, ఎప్పుడు నాకు ఈ బాధ తీసేస్తా, ఇప్పుడు నేను పాడకుండా పాడే బిడ్డలు లేపాడు. చప్పటి కొట్టి నువ్వు ఒకనాడు కన్నీళ్లు విడిచావంటే, నువ్వు ఒకనాడు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించావంటే దాని ప్రతిఫలము తప్పక ఉండునుగాక ఉంటుంది. బైబిల్లో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు ఉన్నారు. ఏశావు చెప్పాలి, యాకోబు జీవితంలో కన్నీటి ప్రార్థన ఉంది. అమ్మా ఏశావు జీవితంలో కన్నీటి ప్రార్థన. ఒకదానికి ఏడ్చాడు. దేనికి ఏడ్చాడో తెలుసా? ఆకలి అవుతుందిరా అన్నం పెట్టు, ఆకలి అవుతుంది ఆ ఎర్ర చిక్కుడుకాయ కూర నాకు పెట్టు. ఏడ్చి ఆయన ఉన్నాడే, ఆయన అన్నాడు,
నీ జ్యేష్ఠత్వం ఇస్తే నాకు నేను నీకు ఆహారము. మరి వెనక ఆకలి కదా అవుతుంది అందరికీ. ఇప్పుడు తినకపోయినా చెప్పాలి, మళ్ళా సాయంకాలం తింటారు, సాయంకాలం తినకపోయినా ఉదయం తింటారు, అవునా కదా? అప్పుడు వాక్యంలో రాయబడింది, ఒక్క పూట కూటి కొరకు. ఒక నెల కాదండి, ఒక వారం కాదు, 10 రోజులు. ఎన్ని రోజుల కంట? కన్నీరు కాంచాడు యాకోబు ఒక రాత్రంతా. ఆమె ఒక రాత్రంతా కన్నీరు కారిస్తే దేవదూతలు వచ్చి ఆయనకు ప్రత్యక్షము. ఏ మార్గం ఎన్నుకుంటావు నువ్వు? ఏ మార్గం ఎన్నుకుంటావు అమ్మా? ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటావు? కన్నీటి ప్రార్థన మార్గము నువ్వు ఎన్నుకో. లోకం సంతోషించింది, మనకు అవసరంలా. ఎందుకో తెలుసా? ఈ లోకం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:16 ప్రకారం ఈ లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, ఈ మూడే ఉంది. ఇవి తండ్రి వలన పుట్టినవి కావనుగా. దేవుని వలన పుట్టినవేంటో తెలుసా? నిత్య జీవం. ఆమె నిత్య జీవం. ఆ నిత్య జీవం పొందుకోవడానికే ఈ లోకంలో మనం కన్నీటి మార్గాన్ని ఎన్నుకోవాలి. యేసు ప్రభు సిలువకు వెళ్ళే ముందు చెప్పిన వాక్యాలే, సిలువకు వెళ్ళే ముందు చెప్పిన వాక్యాలండి. ఏమన్నా తెలుసా? మీరు ఏడుస్తారయ్యా, లోకమేమో. ఇప్పుడు చెప్పండి, ఏశావు బైబిల్లో రాయబడిన మాట తిని త్రాగి లేచిపోయినని. చూడండి ఆ మాట, ఆదికాండం. అది వింటుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఆదికాండం 25వ అధ్యాయం చివరి వచనం. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని, అందరూ చెప్పండి, తిని త్రాగి లేచిపోయాడు. లేచిపోయాడని ఎవరునంట? ఇప్పుడు చెప్పండి అమ్మా. తిన్నాడంట, త్రాగిండంట, ఏం వద్దాయి కదా. మరి యాకోబు ఆకలి కాదా? అవుద్ది, తర్వాత తింటాడు. ముందు జ్యేష్ఠత్వం సంపాదించుకొని చెప్పండి, తర్వాత ప్రార్థన కూర్చున్నాం కదా, అయిపోయిన భోజనాలు పెడితే అమ్మా అందరూ ప్రార్థన చేసినాక తింటారు కొన్ని సంఘాలు. మనమైనది ప్రారంభించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కాదు, మీరు పనికి వెళ్ళి వచ్చి అమ్మా నోరంతా గుటికిలు మింగుకుంటా అంతమందికి పెట్టిందా ఉండలేరు. కాబట్టి నేను అక్కడే ప్రార్థన చేస్తాను. ఒక సంఘంలో అందరికి ఆహారం వడ్డించాను. ఆ సంఘంలో ఉన్న క్రమం ఏంటో తెలుసా? అందరికీ వడ్డించినాక ప్రార్థన చేసిన తర్వాత తినాలి. అయిపోయినా ఒకడు కొత్త ఆవిడ వచ్చాడు, పెట్టగాని తీసుకొని తిని త్రాగి. బహు అసహ్యమైన చరిత్ర ఏశావు. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాలకు ఒక్కదానికి కూడా కన్నీరు కార్చినోడు కాదు. శరీర సంబంధమైన విషయాలకు కన్నీరు కార్చి. ఏది నిన్ను పరలోకం తీసుకెళ్తుందో తెలుసా? యాకోబుని గురించి దేవుడు, నేను యాకోబు దేవుడు అని చెప్పాడు. చప్పట్లు కొట్టి, నేను ఏశావు దేవుడు అని చెప్పనా? మీరు బైబిల్ ఎత్తకండి, నేను అబ్రహాము దేవుడను చెప్పండి, యాకోబు, ఇస్సాకు. ఏశావు చరిత్ర ఇంకొక చోట రాయబడింది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఏమ్మా బైబిలు? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-16 చూడండి. ఒక్క పూట, ఎన్ని పూటలు? ఎంత ఒళ్ళు మండుతుంది నాకు. ఒక్క పూట ఏం పోయిందండి? తినకపోతే ఉదయం తినకపోతే మధ్యాహ్నం తింటా. మనకు కొంచెం టైం, అమ్మో టైం టేబుల్ కూడా 1 గంట దయం తినాలి. ఉదయం తినకపోతే మధ్యాహ్నం తింటా, మధ్యాహ్నం తినకపోతే రాత్రి తినకపోతే పేడ పోయింది, హాయిగా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది. పొద్దున్నే మళ్ళా ఉందిగా మనకు శిక్షణ. ఎన్ని పూటలంట? ఒక్క పూట కూచి కొరకు చదువుమా. తన జ్యేష్ఠత్వం
లోకపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి. వాటికి ఏడ్చాడు, ప్రభువా ప్రభువా అని ఏడ్చిన వాడు ఏశావు కాదండి. ఇప్పుడు చూడండి, ఆదికాండం 34వ అధ్యాయం అనుకుంటా, 32వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక ఆయన ఏడుస్తా ఉన్నా. 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు, చదవండి అందరూ, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో. 26వ వచనం. తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మనగతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను. ఆయన మాటలకు ఎంత తేడాలో చూడండి. యేసయ్యను వెంబడిస్తున్న నీ మాటలకు, యేసయ్య లేని వ్యక్తి మాటలకు ఎంతో తేడా ఉంది. యేసు ప్రభు బిడ్డల యొక్క మాటలకి, లోకస్తుల మాటలకి ఎంతో తేడా ఉన్నది. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువనయ్యా. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను. చక్కగా పాడాలి. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన ఒకే తల్లిదండ్రులకు పుట్టినాయి. ఇంకో కొడుకు పాడుతుండో, నువ్వు పెడితేగా నేను తినాలి, నువ్వు పెడతావా నాకు పెట్టు, నువ్వు పెట్టయ్యా నేను తినాలి. తినేవి ప్రభువా, మంచి ఆహారం ఇచ్చావయ్యా అన్నడా? తిని చెప్పాలి. ఇక్కడ చోట బోధ చేసి ఈ మాట మీద, తిని త్రాగి ఇంకేం పట్టట్లా. ఇంకా లోతుగా వెళితే ఏముందో తెలుసా? 4 ముగ్గురు భార్యలను చేసుకున్నాం. గుర్తుపెట్టుకున్నామా? ప్రభు మనకిచ్చిన మార్గం ప్రభు సన్నిధిలో సాగిలపడడం. ఆమేన్. ప్రభు మనకిచ్చినటువంటి క్రమం ఆయన సన్నిధిలో ప్రార్థించడం. ఆమేన్. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటే నీ కంట చెప్పాలి కన్నీరు వచ్చింది. అయితే నీవు దానిని జ్ఞాపకము చేస్తావు. ఆత్మీయ జీవితంలో ప్రభు ఇచ్చిన మార్గం మహారోదనముతో, కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు ఆలోచించి నీ హృదయం మెత్తనైతే నీ మనస్సు నిండా కృతజ్ఞత భావం వచ్చింది. నీ కంటి నిండా చెప్పాలి కన్నీళ్ళు. నీ హృదయం రాయి వంటిదైందనుకో, నీ కంట కన్నీరు. ప్రభు అన్నాడు, అయ్యా మీరు ఏడుస్తారు, ప్రలాపిస్తారు, మీరు దుఃఖిస్తారు, లోకమేమో సంతోషిస్తారు. ఎలాగో తెలుసా? ప్రభు చెప్పాడు, అయ్యా పరలోకం వెళ్ళే మార్గం ఇరుకు, మరి నరకానికి పోయే మార్గం విశాల మార్గం. నవ్వుకుంటూ వెళ్తాడు, ఎగురుకుంటూ వెళ్తాడు, మా పాటలు పాడుకుంటూ వెళ్తాడు, ఇష్టానుసారంగా ఆ మార్గంలో వెళతాడు. ఇరుకు మార్గం అలా కాదు. ప్రభువును వెంబడిస్తూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును మహిమపరుస్తూ, ప్రభువును కనపరుస్తూ, ప్రభువును ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో సాగిలపడుతూ ఆయన మార్గములో వెళతాము. ఆమేన్. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. మత్తయి 5:4.
దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఒక స్కూల్లో ఇద్దరు అన్నదమ్ములు అమ్మా, ఒకడు 9th, ఒకడు 10th. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరిని ఒకే రీతిగా ప్రేమించారు. తల్లిదండ్రులు ఇద్దరికి ఒకే రీతిగా అన్ని సమకూర్చారు. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఒకేలాగా చూస్తున్నారు కదా. రన్నింగ్ పోటీ పెట్టారు. రన్నింగ్ పోటీ పెడితే మా పెద్దవాడు అన్నాడంట, నేను టిఫిన్ చేయను, టిఫిన్ తింటే బాగా పరిగెత్తలేదు, నేను తిన్నా. చిన్నవాడు ఎట్టంగా తిన్నా, వెనక ముందు వేసావులాగా తింటే కదా పరిగెత్తేది అంటుడు వాడు. ఇద్దరిది భాష ఒకటే, తేడా ఉంది చూడండి. తినకుండా పరిగెత్తితే అందరికంటే ముందు పరిగెత్తుతాను అనుకుంటున్నాడు అతను. చిన్నోడు ఏమంటున్నాడు, తింటే కదా తినకుండా. ఇద్దరు లైన్లో నిలబడ్డారు. 1, 2, 3 అనగానే పెద్దోడు లెక్కెత్తుతున్నాడు. ఏమి లేదు అతనికి, ఏం బుర్రలేదు, బరువు లేదని చెప్పాలి. ఏమి లేదు, ఈ బరువు లేదని తెలియకున్నాడు. ఆ చిన్నోడు తిని కొంచెం పరిగెత్తగానే, ఎందుకని చెప్పండి, మళ్ళీ చెప్పాను మాట, బరువు ఉంది. ఏముంది, బాగా తినరా పరిగెత్తుతో. బాగా తింటే పరిగెత్తే ప్రశ్నే, బాగా తిని వస్తే ప్రార్థన చేసే ప్రశ్నే, బాగా తిని వస్తే పాట పాడే ప్రశ్నే. కాసేపు తగ్గించుకొని రండి, చక్కగా దేవుడు నడిపిస్తాడు. ఆమె ఆ తర్వాత తినండి. అక్కడ ఉండేది సాంబారా పచ్చడి చూడబుద్ధి కాదు, ముందేమవుద్ది వెళ్ళిపోతుంది ఆకలి. ఈ మధ్య తింటుంటే ఎంత రుచో. ఆమె ఎందుకు ఉదయం నుంచి ఆవురావురం అంటుంటే ఏది పెట్టినా రుచి. కడుపు నిండినోనికి ఏది పెట్టినా ఉప్పు జాల, కారం జాల, ఎప్పుడు ఏమన్నాడు ఏంటి, ఇంకా మరింత ఎన్ని ప్రశ్నలు వస్తాయో. అమ్మా, ప్రభు చూపించిన మార్గం యాకోబు మార్గం. ఆమె రాత్రంతా ప్రార్థన చేసిండు. దేవుని ద్వారా ఏం పొందుకున్నాడు, యేసయ్య చెప్పాడు, మీరు దుఃఖిస్తారయ్యా, అయితే మీ దుఃఖము ఏమవుద్ది, పరిపూర్ణమవుద్ది. చదవండి, ఆ మాట ఉంది 16:20 ఆ మాట ఉంది. 16వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనంలో 2వ భాగంలో, మీరు దుఃఖింతురు మీ దుఃఖము ఏమవుద్ది. ఇప్పుడు వినండి, పెద్దోడు పరిగెత్తి ప్రైజ్ తీసుకున్నాడు. వాడు అందరికంటే ముందు వచ్చి ప్రైజ్ వచ్చిందమ్మా. చిన్నోడు మధ్యలో ఆగిపోయాడు, ఆయాసం వస్తుంది, గుండె ఆగిపోయిన లేని పని ఎందుకు లేనా కూర్చున్నాడు, అయిపోయింది. ఇప్పుడు సంతోషం ఎవడికి అమ్మా, తినొచ్చినోడికా అమ్మా. ఎంత కొంతమందికి తిండి మీద అమిత మాలిన ఆశ. విజయవాడలో మీటింగ్ పెడితే అమ్మా, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, ఇట్లా చాలా పెట్టారు. పెడితే మన కెపాసిటీ ఎంతో, మన పట్టు ఎంత పడితే అంత తినా. ఒకడేం చేశాడంటే తిని 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 ఊపిరాడక చచ్చిపోయింది. ఊపిరాడక అక్కడే, మళ్ళీ ఎక్కడో కదా, అక్కడే చనిపోగానే ముక్కులో నుండి రొయ్యలు వస్తున్నాయి, చెవుల్లో నుండి ఒకటి వస్తుంది, నోట్లో నుండి ఇంకొకటి. ఏమ్మా, తిండే నీకు జీవితమా? తిండేనా నీకు జీవితం? ఎంత రాత్రైనా ప్రభుత్వ గడుపు. ఆయన ఇచ్చే జీవము శక్తి కలిగినది. చప్పట్లు కొట్టి చూసారా, ఏశావుకు యాకోబుకి ఎంత తేడా ఉందో. లోకస్తులకు మనకు అంత తేడా ఉండునుగాక. పక్కన పడేయండి, లోక సంబంధమైన విషయాలు ప్రక్కన పడేయండి, ప్రభు సంబంధమైన విషయాలు మీదకి ఎత్తుకొనండి. ప్రభు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను. మన మీద ఏముంది? అదే భారం, అదే దుఃఖం, అదే కన్నీరు. దాని ప్రతిఫలం పరలోకములో ఆనందం. ఆమేన్. నువ్వు తాత్కాలికమైన వాటి వైపు చూస్తే మా
నీకు నిత్య జీవం కోల్పోతావు. నిత్య జీవం అందుకనే ఆత్మీయ జీవితంలో మనం దుఃఖించే వారముగానే ఉందా, సంతోష గానాలతో పంటను కోస్తాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచ్చిన దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగచే. ఈ మారు మనసు నిన్ను దుఃఖం పుట్టించదు. అయితే ఆ లోక సంబంధమైన దుఃఖం, ఏడ్చి ఏడ్చి ఒకరి మీద ఏడ్చావనుకో, ఏడ్చి ఏడ్చి నువ్వే పోతా. లోక సంబంధమైన దుఃఖం నిన్ను మరణింపజేస్తుంది. ఆత్మ సంబంధమైన దుఃఖం నీకు మారు మనసునిచ్చింది, నిత్య జీవం దగ్గరికి నడిపిస్తుంది. చూసారా, మళ్ళా చదువు మా మాట. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము నిన్ను మరణానికి అప్పగిస్తుంది. ప్రార్థన చేసి నువ్వు ఎంత ఏడిస్తే అంత ఆశీర్వాదం. ఆమె బాగా మీకు అర్థమయ్యే భాషలో చెబుతాం. ప్రార్థన చేయకుండా ఎంత ఏడితంత నువ్వే నశించి. ప్రార్థనలో దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆమె ప్రభు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని. నేను చిన్నప్పుడు దొనకొండలో ఒక సినిమా హాల్ ఉండేది, ఇప్పుడు కూడా ఉందన్నమాట, ఒకటి గోడలతో ఉంది. నేను చిన్నప్పుడు ఒకటి, ఇప్పటికి కూడా ఒకటే కదా, కరుణామయుడి సినిమా రిలీజ్ అయింది. మేమందరం ఇక్కడ పడి చావల్లో కొన్ని అని చాలు తోటలు సినిమా చూస్తే కరుణామయుడు చూసిన వాళ్ళందరూ ఏడుస్తారు. ఆ ప్రభు యొక్క శ్రమలను చూసి, ఆయన శిలువ మోసే విధానం చూసి ఏం చేస్తారమ్మా? సినిమా అయిపోయింది, బయటకు వచ్చి అందరం కళ్ళు చూసుకుంటుంటే ఒక ఆవిడ నాకు ఎట్టే రాలేదే. చూసారా, కరుణామయుడు చూస్తే ఆమెకి ఏమి రాలేదంట. ఏమి గుండె, ఏమి మనస్సు, ఏమి హృదయం. ఆ శిలువ శ్రమను చూసినప్పుడు కఠినమైన హృదయం కరిగించబడాల. నాకు బాగా గుర్తు, నాకు లేదు ఇప్పుడు టికెట్ తీసుకుని పైకి టికెట్ తీసుకుని అనేసిందండి. నాకు అసలు ఏడుపే. ప్రభు నీకు చేసిన మేలులను బట్టి నువ్వు ఆయన్ని స్తుతించాలి. ఆమె ఆమె ఒక ఆయన ఈ మధ్య వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపిస్తూ విమానాశ్రయానికి వెళ్ళి ఆ విమానాలు అవన్నీ చూసి ఒక మూల కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. ఆమె చూసామా, విమానాలను చూసి మూల కూర్చొని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తాడు. వీళ్ళందరూ ఏడి 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 ఎల్లానేడి ఎక్కడున్నాడు ఆయన? మూల ప్రార్థన. మెట్టుకు ప్రార్థన ముగించుకొని వచ్చిన తర్వాత కళ్ళ మెటికి కండి, ఏమైంది సార్ ఇంటికి ఏడుస్తున్నామని అడిగాను. ఏమన్నా అబ్బాయి చూడకుండా కొట్టిపోతున్నాడేమో అని నేను అడిగితే, అంతే కదా, ఇంట్లో కొట్టుకొని బయటకు వచ్చి కొంతమంది బ్రహ్మాండంగా ఉన్నాడు, అలా ఉన్నాడేమో అనుకొని నేను అడుగుతున్నాడయ్యా. మా ఇల్లు చిన్నప్పుడు తాటాకిల్లు. ఏమిల్లు తెలుసు నా తాటాకిల్లు? మేము ఎరగమయ్యా అంటారా? మా తాటాకుతో ఇల్లుండి అవి పాతబడిపోయిన తర్వాత కొంతకాలానికి చిల్లులు పడేయి. వర్షం వస్తే వాటిలో నుండి డ్రాప్స్ నీళ్లు అంటాడు. ఒక మూల ఒక డేక్ష పెట్టేవాడినండి, టపా టపా నీళ్లు పడితే ఇంకో మూల పడుతుండే, అక్కడ ఒకటి పెట్టాను, ఇంకో ప్లేటు ఇంటి నిండా ప్లేట్లు పెడితే టపా టపా అని దరువులా ఉండేదండి మా ఇల్లు. ఈనాడు కోట లాంటి ఇల్లు కట్టించిన కొడుకు దేవుడు మరలా ఇతర దేశానికి అవి జ్ఞాపకం చేసుకుంటే నా కళ్ళ మీద కన్నీరు ఆగలేదు. చప్పట్లు కొట్టి నీ బిడ్డ 10వ తరగతి అన్ని పాస్ అయ్యాను కానీ ఎగిరి గందే సినిమాకి పోదాంపా. ఈ రూట్ కాదు,
ప్రభు వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? వందనాలు, స్తుతులు. ఆత్మీయ జీవితంలో మనం దుఃఖిస్తాం. అది మారు మనసు తెస్తుంది, అది పరలోకం తెస్తుంది, అది తండ్రితో మనకున్న సంబంధాన్ని బలపరుచుద్ది. అర్థమైందా? లోకానుసారమైనటువంటి దుఃఖం నేను మరణానికి అప్పగిస్తాను. అందుకని లోక సంబంధమైన ఏ విషయాలకు నువ్వు నేను మనందరము ఏడవలసిన అవసరము ప్రభు ఉన్నాడన్న గొప్ప నిరీక్ష. అప్పుడు వినండి, ఆ తర్వాత ఆ అబ్బాయి ఫ్లైట్ టైం ఉంది, భోంచేద్దామని ఒక హోటల్కి తీసుకెళ్తే ఎవరికి ఏం కావాలో అడిగి ఇవ్వండి అయ్యా అని చెప్పాడు ఆ హోటల్ అతను. వచ్చి అడిగితే రకరకాలవి ఉన్నాయి, మేమందరం రకరకాలవి కోరుకున్నాం. అక్కడ కూడా వాళ్ళ నాన్న కన్నీరు కారుస్తున్నాడు. ఆమె మా ప్లేట్లో సాయంకాలానికి ఒక్కొక్క రోజు అంతే ఉండేదండి అన్నం. మేము 9 మంది పిల్లలం. ఎంతమంది? పూర్వకాలం అట్లుండో, ఇప్పుడు అప్పుడు తిరిగి ఇటు వచ్చింది ఒకటి లేకపోతే 2 కదా. అప్పుడు 9 మంది పిల్లలంట. అందరికి అన్నం వడ్డించి చూసేసరికి వాళ్ళ అమ్మకు ఉండదంట. ఆమె వాళ్ళ అమ్మ అందులో నీళ్ళు వేసుకొని అలా చేసుకొని తాగేదంట. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ బిల్లు తీసుకొచ్చి ఇస్తే ఒక్కొక్క భోజనము 1250 అండి. ఆమె ఎంత? 1250 భోజనం అయింది. ఒక్కొక్కరికి, అందరికి కాదు, ఆ ఒక్కొక్కల భోజనం అవి చూసి ఆయన కన్నీరు గార్చి ప్రభువానికి స్తోత్రం, బిల్లు తీసుకుంటున్న స్తోత్రం, హోటల్లోకి వెళ్ళినా స్తోత్రం, విమానాశ్రయంలోకి వెళ్ళినా స్తోత్రం, విమానం ఎక్కుతున్నా చెప్పాలి, ఎక్కుతున్నా. మనం దేవుడు మనకిచ్చిన మార్గం అది. లోకం సంతోషిస్తుంది, దానితో మనకు సంబంధము. యేసు ప్రభు అంటాడు, యోధ ఇస్కరియోతు యోధ వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఎవరంతా? ఈ లోకాధికారి. వానితో నాకు సంబంధం ఏమియు. ఎంత మాటయ్యా! యోధాతో యేసయ్యకి ఏమి లేదంట. ఇక చాలా మంది ఉన్నారు. కొంతమంది యేసయ్యతో సంబంధం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఏదో వచ్చి కూర్చొని నేను వదలలేదే, ఇది యేసయ్యకు సంబంధించిన మాట కదా. ఏదో పొరపాటు నుంచి కూర్చుంటే ఇంకా ఆయన వదలలేదమ్మా, నన్ను నేనేం చేసి నేనేం పట్టుకోవాలి. పో, బయట వెళ్తే చీకటి, బయట వెళ్తే లోకం, ఇక్కడ జీవం కలిగిన మాట. ఏం కావాలా? కొంతమందికి రుచించవి. ఇంత శ్రేష్టమైన వర్తమానం చదువుతున్నా కొంతమందికి రుచించదు. కారణం ఏంటో తెలుసా? వారికి లోకానికి సంబంధంగానే వారికి వాక్యానికి సంబంధము. ఈ రాత్రి ఆలోచించు. నీ ఇంటిలో ఉన్న సమస్యలను బట్టి దుఃఖిస్తున్నావా? నీ దుఃఖము సంతోషం అవుతుంది. చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచు. నీ ఇంటిలో ఉన్న శోధనను బట్టి కన్నీరు గారుస్తున్నావా? నీ కన్నీరు కానొక దినమున దేవుడే తుడుస్తాడు. చదవండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14, 15, 16 అక్కడ ఉంటుంది చూడను. వారి కన్నీటిని ప్రభువే, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును. ఇందాక చెప్పలే, ఆ పెద్దోడు కప్పు తీసుకొని వస్తే చిన్నోడు కప్పు తేయాలి, పెద్దోడు రన్నింగ్లో గెలిచి కప్పు తీసుకొని వస్తే వాళ్ళ నాన్నకు ఎక్కడ లేని చిన్నోని చూస్తే ఇప్పుడు చెప్పాలి, వద్దంటే తిరిగిపోతుంది కదా. ఏది కప్పు? తింటే కప్పు రాని నిద్ర కప్పు వస్తుంది. ఆమె ఏ కప్పు? నీకు నిద్ర కప్పు కావాలన్నా, గౌరవం తెచ్చే కప్పు కావాలా? పెద్దోడిని చూసి తండ్రి అంట ఆనంద బాష్పాలు విడుస్తున్నాడు. అంటే కొన్నిసార్లు బాగా సంతోషం వస్తే కూడా కళ్ళ పెట్టి మనకు వస్తాయా? అట్లాంటి ఎరగమయ్యమేమో అలా ఏడితేనే వస్తాయంటారా? లేదు, ఆనందం కలిగితే కూడా ఆనంద బాష్పాలు వస్తాయి కదా. వాళ్ళ నాన్నని చూసి ఆనందిస్తున్నాడు. చిన్నోని చూస్తే ఆనందము. ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకే
ప్రభు బిడ్డలుగా ప్రభు ఎన్నుకున్న మార్గములోనే మనము ముందుకు కొనసాగుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రభు సన్నిధిలో 2 కాళ్ళు ఉన్న వాళ్ళందరూ మోకరిల్లండి.